శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈరోజు మనము రాశి ఫలితాలు 2 నవంబర్ నుంచి 8 నవంబర్ వరకు గల కాలానికి ఏ ఏ రాశులకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు తెలియచెప్పుకుందాం. గురువు గారు కర్కాటక రాశిలో, కేతువు సింహరాశిలో, శుక్రాచార్యుల వారు కన్యా రాశిలో, రవి తుల రాశిలో, బుధ కుజులు వృశ్చిక రాశిలో, రాహు చంద్రులు వీరిద్దరూ కుంభరాశిలో, ఇక వక్రించిన శని గారు మీనరాశిలో. గ్రహస్థితులు అన్ని విధంగా ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి తులారాశిలోకి వచ్చి రవికి నీచభంగం కల్పించారు. ఇది చాలా చాలా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి పరిస్థితి. ఇక చంద్రుని యొక్క గమనము మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ 2 మార్పులు జరిగి ఉన్నాయి. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏమిటి అంటే, చంద్ర రాహుల యొక్క పరిస్థితి కొంచెం మానసికమైనటువంటి అస్థిరత్వాన్ని చూపిస్తూ ఉంటుంది. అలాగే మనస్సు బేలగా ఉండేతనాన్ని చూపిస్తూ ఉంటుంది. వీటికి గాను యోగా చేసుకోవడం వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి. ఏ రాశి వాళ్ళకైనా కూడా, అది మంచి ఫలితాలు ఇచ్చే రాశి అయినా లేదా దుష్ప్రభావం కనిపించేటటువంటి రాశులైనా ఎవరికైనా కానీ ఈ చంద్రరాహువుల కలయికకి చక్కగా యోగా చేసుకున్నట్టయితే మనశ్చాంచల్యం తగ్గి మనోధైర్యం పెరుగుతుంది. అలాగే బుధ కుజుల యొక్క పరిస్థితి ఎలక్ట్రానిక్స్ వస్తువులు, ఎలక్ట్రికల్ వస్తువులు ఇత్యాదివన్నీ కూడా ఆ వినియోగం పెరగడము, ఉత్పత్తి పెరగడము, అమ్మకాలు పెరగడము, అందు పని చేసేటటువంటి ఉద్యోగస్తులకి మంచి ఇంక్రిమెంట్స్ ఉండడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇక గ్రహ దృష్టుల్ని పరిశీలించినట్టయితే గురువు గారి యొక్క దృష్టి నీచలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి మీద పడుతూ ఉన్న కారణం చేత అన్యోన్యత దెబ్బతీసేటటువంటి విధంగా ఉంటుంది. ఇక్కడ ఆత్మీయతలు, అన్యోన్యతలు, వివాహేతర సంబంధాలు ఇత్యాది వాటి విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుజుని యొక్క దృష్టి ఇక్కడ చంద్ర రాహువుల మీద పడుతూ ఉంది. ఇది కొంచెం సర్పదోషాన్ని సూచిస్తూ ఉంటుంది. ఎవరి జన్మ జాతకంలోనైనా సరే ఇలాంటి దోషాలు ఉన్నట్టయితే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ శని శుక్ర దృష్టులు కానీ కలయికలు కానీ, అలాగే కుజ రాహు దృష్టులు కానీ కలయికలు కానీ ఇలాంటివి ఉన్నట్లయితే కొద్దిగా కుజరాహు స్తోత్రాలు చదువుకోవడం చాలా చాలా మంచిది. అలాగే గురువు గారి యొక్క దృష్టి బుధ కుజుల మీద పడుతూ ఉన్న కారణం చేత జ్ఞానం బాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే ఏదైనా ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడము, మనం తీసుకున్న జాగ్రత్త వల్ల మనం ఇలా రక్షింపబడ్డాము, ఇలా మనకి కుశలం జరిగింది, ఈ విధంగా మనకి మంచి జరిగింది అనేటటువంటి ఆలోచనలు మీకు రావడము, ఆ సంఘటనల నుంచి మీరు ఇది తెలుసుకుంటారు. ఇలాంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి రవి శుక్రుల కలయిక జరుగుతూ ఉంది. ఇది రవి గారి యొక్క నీచత్వాన్ని తగ్గించేస్తుంది. అంటే ఎప్పుడైతే రవికి నీచభంగం జరిగిందో ఆరోగ్యానికి సంబంధించి చాలా చక్కగా ఉంటుంది. అది ఆరోగ్యమైన, ఆర్థికమైన, వ్యాపారమైన, ఉద్యోగమైన, నిర్వహణ అయినా ఏదైనా కానీ చాలా సుగమం అవుతుంది. మార్గం అంతా సుగమం అయ్యి ఆ రవి నీచలో ఉన్నటువంటి ఫలితాలన్నీ పోయి నీచభంగ ఫలితాలు ఏర్పడి మానసిక ఉల్లాసం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో 2 గ్రహాలు మాత్రమే యోగిస్తూ ఉన్నాయి. సాధారణ ఫలితాలు అని చెప్పుకోవాలి. కానీ ఆ 2 గ్రహాలలో ఒకటి గురువు గారు అవ్వడం చేత అత్యద్భుతమైన ఫలితాలు అని చెప్పుకోవచ్చు. నవమ స్థానంలో గురుగారు బాగున్నారు, ఏకాదశంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. అయితే ఇక్కడ శుక్రాచార్యుల వారికి ఒక చిన్న ఇబ్బంది ఏమిటి అంటే, శని గారి యొక్క దృష్టి పడుతోంది. దానివల్ల మొండి బాకీలు వసూలు అవుతాయి, కానీ అనుకున్నంత రాదు. 100 రూపాయలు మనం ఒకళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాలి అంటే మీకు 50 రూపాయలే వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితికి మీరు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. వివాహేతర సంబంధాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోండి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు ఉండడానికి అవకాశం ఉంది. మిగతా విషయాలన్నీ కూడా గురుబలం చాలా బాగా ఏర్పడింది కాబట్టి మీరు గురువు గారికి చేసేటటువంటి స్తోత్ర పారాయణాల వల్ల
మిగతా అన్ని గ్రహాల అనుకూలత కూడా సిద్ధిస్తుంది. ఇది బాగా చెప్పదగినటువంటి సూచన. నేను చాలా సార్లు చెప్పి ఉన్నాను. అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం గురువు గారు అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నారు రాశి మీద దృష్టి పెడుతూ. మిగతా గ్రహాల యొక్క ఉనికి అంత పెద్ద గొప్పగా లేనప్పుడు మనము గురువు గారికి చేసుకునేటటువంటి పరిహారాల వల్ల, గురువు గారు ఇచ్చేటటువంటి శుభ ఫలితాల వల్ల ఈ దుష్ట ఫలితాలు వెనకబడిపోతాయి. ఇది నేను చెప్పడంలోని అంతరార్థం. కాబట్టి చక్కగా గురువు గారికి సర్వస్వ శరణాగతి పొందండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. యోగా చేయండి, ఆశ్రమాలకు వెళ్ళండి, ఆలయాలకు వెళ్ళండి, గురు దర్శనం చేసుకోండి. వీలైతే మీకు సద్గురువులు ఉన్నట్లయితే వెళ్ళి వారికి ఒక నమస్కారం చెయ్యండి. వీలైతే గురు శుశ్రూష చెయ్యండి. ఇలా చెయ్యవలసి కూడా వస్తుంది. గురు బలం పెరగడం అంటే గురువుకి సంబంధించినటువంటి పనులు మీరు ఎక్కువగా చేస్తారు. దానికి సంబంధించిన జ్ఞానం పెరుగుతుంది. దైవానికి సంబంధించిన మాటలు ఎక్కువ మాట్లాడడము, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడము, దైవ కార్యాలు చేయడము, ప్రవచనాలు వినడము, చెప్పడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా ఎక్కువ అవుతాయి. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇలా ఎక్కువగా దైవ చింతనలో ఉండడం వల్ల దుష్ట ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటిని, ఆ ఫలితాలని ఎదుర్కోగలిగేటటువంటి మానసిక దృఢత్వం కలుగుతుంది. కాబట్టి ఇక్కడ గురువు గారికి సర్వస్వ శరణాగతి పొందండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అని చెప్పడంలో ఇక సందేహమే లేదు. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు గాని, దగ్గరి ప్రయాణాలు గాని, కుటుంబ జీవితం గాని, కుటుంబ జీవితం అయితే చాలా సంతృప్తిగానే ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఏదైతే ఐకమత్యం లేదు అనుకున్నారో ఇప్పుడు చక్కగా ఐకమత్యం ఏర్పడుతోంది. ఐకమత్యం ఏర్పడి మానసిక సంతోషం వస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన అని కూడా చెప్తూ ఉన్నాను. విద్యార్థులు కొంచెం శ్రమ ఎక్కువ పెట్టవలసి వస్తుంది. కానీ విద్య విషయంలో అయితే వాళ్ళు చదువుకునే దానికన్నా ఎక్కువగా ఫలితాలు వస్తాయి. ఇక్కడ శ్రమ ఒక 100% శ్రమ పడ్డామండి, మేము శ్రమ చేసి చదువుకున్నామండి అంటే 200% మీకు లాభాలు కనిపిస్తాయి. అలాగే ఆస్తులు పెరగడం, వృద్ధి అవ్వడం, జ్ఞానం వృద్ధి అవ్వడం, దైవ కార్యాలు ఎక్కువగా చేయడం, వివాహాది శుభకార్యాలు కుదరడానికి చాలా వరకు మీ ప్రమేయం ఉండడం, మీ వంతు పాత్ర మీరు అత్యద్భుతంగా నిర్వహిస్తారు. మీకే స్వయంగా వివాహం కావలసి వచ్చినా కూడా మంచి సంబంధాలు వచ్చి వివాహం కుదురుతుంది, మానసిక ఉల్లాసం పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే కొత్త పెట్టుబడులు మటుకు ఎక్కడ పెట్టకండి. వ్యాపారాలు ఉన్నవాళ్ళు ఉన్న వ్యాపారాలనే జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. వ్యాపారంలో, మీ పాత వ్యాపారంలో, జరుగుతున్న వ్యాపారంలో పెట్టుబడి పెట్టవచ్చు కానీ కొత్తగా వ్యాపారం మొదలుపెట్టి పెట్టవద్దు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారు మారి ఉన్నారు. వ్యయస్థానంలోకి విలువైన వస్తువుల్ని మీరు సమకూర్చుకోగలుగుతారు. అది కొనుగోలైనా జరుగుతుంది, లేదా ఏదైనా బహుమతుల రూపంలో అయినా అందుకుంటారు. అలాగే చంద్రుని యొక్క గమనం ఏమన్నా మంచి చేస్తోందా అంటే అష్టమ స్థానంలో ఉండి చంద్రుడు కొంచెం మానసిక వ్యధనే ఇస్తున్నాడు. అయితే యోగా చేయడం వల్ల, గురుబలం బాగుండడం వల్ల ఈ చంద్రుని యొక్క దుష్ప్రభావం మిమ్మల్ని ఏమీ చేయబోదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంటి ఇలవేల్పుని పూజ చెయ్యండి. మనస్ఫూర్తిగా భక్తి ప్రపత్తులతో చేసేటటువంటి పూజ భగవంతునికి అందుతుంది. తద్వారా మనకి ఆశీస్సులు దొరుకుతాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం.